పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు అందుతున్న 3000 రూపాయలకు అదనంగా పెంచిన 1000, గత 3 నెలల బకాయిలు 3000, మొత్తం 7000 రూపాయల సొమ్మును అందించనున్నారు. నిజంగానే ప్రతి లబ్ధిదారుకు ఇది పండగే. జూలై 1 ఉదయాన్నే ప్రతి ఇంటికి లబ్ధిని అందించేలా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్క రోజులోనే మొత్తం 65,18,496 మందికి పింఛన్ అందించడమే లక్ష్యంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను, ఇతర విభాగాల సిబ్బందిని పెద్ద ఎత్తున రంగంలోకి దించుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో జరిగే పంపిణీలో స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొననుండటం విశేషం. పెనుమాకలో ఉదయం 6 గంటలకు సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు ప్రజలతో సీఎం ముచ్చటిస్తారు. స్వయంగా సీఎం ఒక గ్రామంలోని ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఇప్పటికే తాడేపల్లి మండలం పెనుమాకలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సీఎం ముఖ్య కార్యదర్శి పర్యటించారు. సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి పెన్షన్లు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేయడంతో పాటు లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. ఏపీ వ్యాప్తంగా 65,18,496 మంది లబ్ధిదారులకు ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీకి సంబంధించి 4,399,89 లక్షల రూపాయలు విడుదల చేశానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరత్ కుమార్ ప్రసాద్ తెలిపారు. శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో దీనిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర విభాగాల సిబ్బంది సేవలను కూడా వినియోగించుకునేలా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో మొదటిసారి పింఛన్ల పంపిణీ అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని, నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకుండా సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. జూలై 1న అన్ని గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ఉదయం 6 గంటలకు మొదటి పింఛన్ పంపిణీ చేయాలని సీఎస్ స్పష్టం చేశారు. పెన్షన్ సొమ్ముతో పాటు సీఎం రాసిన లేఖను కూడా లబ్ధిదారులకు తప్పనిసరిగా అందించాలని చెప్పారు. ఒకే రోజులో 100% పెన్షన్లు పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసుకుని కనీసం 95% పైగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను కలెక్టర్లు గంటకు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు గాను 11 కేటగిరీల్లోని పింఛన్దారులకు పెంచిన పింఛన్ను 4,000తో పాటు బకాయిలు కూడా కలిపి పంపిణీ చేయాలన్నారు. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం నూతన యాప్ను సంబంధిత అధికారులు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో జూలై 1వ తేదీన పెన్షన్ల పండుగ జరగనుంది. పెంచిన పెన్షన్లు సోమవారం నాడు అందజేయడమే కాకుండా సీఎం చంద్రబాబు పెన్షనర్లకు రాసిన లేఖను వారికి అందజేయనున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమంటూ లేఖలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏ ఆశలు, ఆకాంక్షలతో అయితే ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యంగా ఈ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి పెన్షన్ను 4000 రూపాయలుగా ఇస్తున్నామని, దివ్యాంగులకు 3000 నుంచి 6000 రూపాయలు ఇస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది పెన్షన్దారులకు జూలై 1వ తేదీ నుంచి పెరిగిన పెన్షన్లు ఇంటి వద్దనే అందిస్తామని లేఖలో పెన్షన్దారులకు హామీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచి మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నామని చంద్రబాబు వివరించారు. పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై 819 కోట్ల రూపాయలు అదనంగా ఆర్థిక భారం పడుతున్నా ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చామని చంద్రబాబు వెల్లడించారు. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం పెన్షన్ల విషయంలో ఎంతో క్షోభ పెట్టిందని, ఆ 3 నెలల పాటు పెన్షన్ అందుకోవడానికి పడిన కష్టాలను చూసి చలించిపోయానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుతున్నానని పేర్కొంటూ చంద్రబాబు తన సంతకంతో లేఖ ముగించారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ నివాసం నుంచి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకునే క్రమంలో జనసేన నేతలు దారి పొడవునా ఘన స్వాగతం పలికారు. తుర్కపల్లి, షామీర్పేట్, సిద్దిపేట, కరీంనగర్, గంగాధర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు గజమాలతో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి వేలాది మంది అభిమానులు పోటెత్తారు. ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు
దేవాలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి గర్భగుడిలోకి సాంప్రదాయబద్ధంగా తలపాగా చుట్టి పవన్ కళ్యాణ్ ను స్వాగతించారు. అనంతరం ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ కు స్వామివారి హారతి అందించారు. ఆంజనేయ స్వామి సన్నిధిలో పవన్ కు వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య ఆశీర్వచనం అందించారు. కొండగట్టు అంజన్న స్వామిని తన ఇంటి ఇలవేల్పుగా భావిస్తున్న పవన్ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత కొండగట్టుకు చేరుకొని గతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన తన వారాహి వాహనానికి తొలి పూజ కొండగట్టులోనే నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి ఏర్పాటు చేస్తానని కొండగట్టులోనే ప్రకటించారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. దీంతో డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమరావతి ధ్వంసరచన కోసం జగన్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన మాస్టర్ ప్లాన్ ను సరిదిద్దేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం వాయువేగంతో కదులుతుంది. దీనిలో భాగంగా అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలకు నోటిఫై చేస్తూ శనివారం సిఆర్డీఏ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం రాయపూడి, నేలపాడు, లింగయ్యపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం గ్రామాల పరిధిలో ఉన్న 1575 ఎకరాలను నోటిఫై చేశారు. ఈ మేరకు సిఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 39 ప్రకారం కమిషనర్ కాటమనేని భాస్కర్ బహిరంగ ప్రకటన జారీ చేయడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల కోసం గత టీడీపీ ప్రభుత్వం 1375 ఎకరాలను కేటాయించగా తాజాగా మరో 200 ఎకరాలను పెంచి నోటిఫై చేశారు. ఈ ప్రాంతంలో గత టీడీపీ హయాంలో ఇంటీరియం గవర్నమెంట్ కాంప్లెక్స్, అసెంబ్లీ నిర్మాణాలను చేపట్టింది. వీటితో పాటు రాజ్భవన్, ముఖ్యమంత్రి నివాసంతో పాటు పలు కీలకమైన భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన నిర్మించే సచివాలయం కూడా ఉంది. మొత్తం 5 టవర్లను నిర్మించడానికి గతంలో ప్రణాళికలు రూపొందించారు. వీటిలో 2 టవర్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విధ్వంసానికి ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలో అమరావతిలోని ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతాలపైనే టార్గెట్ పెట్టారు. ప్రభుత్వ పరిపాలన భవన నిర్మాణాలను కొనసాగకుండా చేస్తూ అప్పటి వరకు 25% కూడా పురోగతి లేని పనులను నిలుపుదల చేశారు. భూములు అమ్ముకునేందుకు, టౌన్షిప్లకు ఇచ్చుకునేందుకు వీలుగా రియల్ ఎస్టేట్ ప్రణాళికతో మాస్టర్ ప్లాన్ లో సవరణలు చేశారు. మాస్టర్ ప్లాన్ ను అడ్డగోలుగా మార్చివేసి R5 జోన్ తీసుకువచ్చారు. ఇలా రాజధాని మాస్టర్ ప్లాన్ చెడగొట్టేందుకు అప్పటి సీఎం జగన్ ఏకపక్షంగా వ్యవహరించారు. జగన్ సర్కార్ రాజకీయ కక్ష సాధింపులకు బందర్ పోర్టు సమిధిగా మారింది. రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆకాంక్షల కన్నా కాసుల వేటకే ప్రాధాన్యమిచ్చిన గత పాలకులు బందర్ పోర్టును కమిషన్ల కామధేనువుగా మార్చేసుకున్నారు. ప్రభుత్వానికి పైసా ఖర్చు కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో టీడీపీ ప్రభుత్వంలో పోర్టు నిర్మాణాన్ని చేపట్టిన నవయుగను కాదని కమిషన్లు కురిపించే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. టెండర్ నిబంధనలను తుంగలో తొక్కి మరీ మెగా సంస్థకు టెండర్ కట్టబెట్టారు. పైగా తాము ఎంతో నిజాయితీ పరులమని ప్రజలను మభ్యపెట్టేందుకు రివర్స్ టెండరింగ్ అంటూ నాటకాలాడారు. మొత్తానికి బందర్ పోర్టును సముద్ర నిర్మాణాల్లో ఎలాంటి అనుభవం లేని మెగా సంస్థ చేతిలో పెట్టి చేతులు దులిపేసుకున్నారు. దీని ఫలితంగా పోర్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. బందర్ పోర్టు నిర్మాణం ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులకే గాక రాష్ట్ర ప్రజలందరి చిరకాల వాంఛ. బందర్ పోర్టును అభివృద్ధి చేయాలని కోరుతూ 2001 నుంచి మచిలీపట్నం కేంద్రంగా ఉద్యమాలు నడిచాయి. నాటి ఫలితంగా 2008 ఏప్రిల్ 23న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బందర్ పోర్టు పనులకు శంకుస్థాపన చేసిన పనులు ముందుకు సాగలేదు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ప్రాజెక్టులో కదలిక తీసుకువచ్చారు. అవసరమైన భూసేకరణ చేసి ప్రభుత్వానికి పైసా ఖర్చు కాకుండా పీపీపీ విధానంలో పోర్టు నిర్మించేలా కాంట్రాక్ట్ అప్పగించారు. ఆ దిశగా పనులు కూడా ప్రారంభించారు. ఇంతలో జగన్ సర్కార్ రావడంతో అమరావతి, పోలవరం తరహాలో బందర్ పోర్టును కూడా బలి చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టి పరుగులు పెట్టించడం చంద్రబాబు ప్రభుత్వం ముందున్న సవాల్. టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం జన ప్రవాహం పోటెత్తింది. పార్టీ కార్యాలయంలో చోటు చేసుకున్న తోపులాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొద్దిసేపు చిక్కుకున్నారు. ఆయన ప్రతి శనివారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి సందర్శకులను, పార్టీ నాయకులను కలుస్తున్నారు. కొత్త ప్రభుత్వం కావడంతో ఆయన వచ్చినప్పుడు సందర్శకులు కొంత అధికంగానే వస్తున్నారు. ఈసారి శనివారం వారి సంఖ్య భారీగా పెరిగింది. వచ్చిన వారందరికీ ఒక పక్క విడిగా కుర్చీలు వేసి వరుస క్రమంలో ఆయన్ను కల్పించాలని పార్టీ కార్యాలయ నాయకులు అనుకుని ఏర్పాట్లు చేశారు. కానీ ఆయన్ను కలుసుకునే అవకాశం వస్తుందో లేదో అన్న ఆతృతతో వచ్చిన వారంతా ఒకేసారి తోసుకొని రావడంతో పార్టీ కార్యాలయంలో తొక్కిసలాట ఏర్పడింది. వందల మంది చంద్రబాబును చుట్టుముట్టి వినతులు, పుష్పగుచ్చాలు ఇవ్వాలని చూడటంతో ఆయన కూడా కొద్దిసేపు తోపులాట జరిగింది. దీనితో సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను పై అంతస్తుకు తీసుకువెళ్లారు. సెక్యూరిటీని తోసుకొని కొందరు సందర్శకులు అక్కడికి వెళ్లారు. ఆయన అక్కడ నిలబడి వచ్చిన వారిని అందరినీ ఓపిగ్గా కలిసి మాట్లాడి పంపించారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు అనేక సమస్యలు పేరుకుపోయి ఇప్పుడు వాటి పరిష్కారం కోసం ప్రజలు పోటెత్తుతున్నారని
చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. 5 ఏళ్లుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారో వస్తున్న విజ్ఞప్తులను చూస్తే అర్థమవుతుంది. తమ బాధలు చెప్పుకోవడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రజల వినతులు స్వీకరించడానికి త్వరలో ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. కాకినాడ కేంద్రంగా వ్యవస్థీకృతమైన రేషన్ బియ్యం మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఉంది. పోర్టును ఆక్రమించి భారీ అక్రమాలకు పాల్పడింది. కాకినాడ నుంచే రేషన్ మాఫియా ప్రక్షాళన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 2వ రోజు కాకినాడ పోర్టులో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికాలో వివిధ పేద దేశాలకు అక్రమంగా ఎగుమతి చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించారని మండిపడ్డారు. 2 రోజుల పాటు వివిధ బియ్యం గోదాములు తనిఖీలు చేసి 12,915 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామన్నారు. లావాన్ ఇంటర్నేషనల్, అయ్యప్ప ఎక్స్పోర్ట్స్, విశ్వప్రియ, సరళా ఫుడ్స్, స్టారెక్స్ ఇండియా, విఎస్ రాజు, అశోక, H1 గోదాముల నుంచి బియ్యం సీజ్ చేశామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ రేషన్ మాఫియాను పూర్తిగా ఛేదించే దిశగా సిఐడికి అప్పగిస్తామన్నారు. సిఐడి ద్వారా ఈ మాఫియా అక్రమాలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తనిఖీల సందర్భంగా కీలక సమాచారంపై దృష్టి సారించారని పోర్టు అధికారుల తీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తా. ఇదివరకటిలా ఏది పడితే అది మాట్లాడలేను. చంద్రబాబు నా నోటికి ప్లాస్టర్ వేసేశారు అని చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శనివారం ఆయన విశాఖకు వచ్చారు. నగరంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, నగరానికి చెందిన వ్యాపార ప్రముఖులు ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన అక్కడి నుంచి నర్సీపట్నం వెళ్లారు. అక్కడ ఆయన్నకు పౌరస సన్మానం జరిగింది. ముందుగా విమానాశ్రయంలో విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. విశాఖ, నర్సీపట్నంలో అయ్యన్న మాట్లాడుతూ, నాకు 40 ఏళ్ల కిందట ఎన్టీ రామారావు మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని ఇచ్చి గౌరవించారు. అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 85 మంది కొత్తవారు ఉన్నారు. వారికి సభా మర్యాద, సాంప్రదాయాలతో పాటు నిబంధనలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తా. అవసరమైతే సమావేశాలను మరో 2 రోజులు పొడిగిస్తామని అయ్యన్న అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ ముంచేసిన ప్రభుత్వ సంస్థల్లో విద్యుత్ రంగమే ముందు వరుసలో ఉంటుంది. అటు వినియోగదారులను బాధేస్తూ, ఇటు విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ 5 ఏళ్ల పాలనలో ఏపీకి కళాకాంతి లేకుండా చేశారు. 2014-19 మధ్య కాలంలోని వాస్తవ వ్యయాల వసూలు పేరిట 3,542 కోట్ల రూపాయలను ట్రూ అప్ ఛార్జీల పేరిట భారం వేశారు. అదేవిధంగా నెలకు 500 యూనిట్లకు పైగా వాడేవారి నుంచి 1,300 కోట్లు వసూలు చేశారు. స్లాబులు పెంచి 1,500 కోట్ల రూపాయలు భారం వేశారు. కిలోవాట్కు 10 రూపాయలు పెంచడం ద్వారా 2,600 కోట్లను వసూలు చేశారు. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ కింద 700 కోట్ల రూపాయల మేర భారం వేశారు. సర్దుబాటు ఛార్జీల కింద 3,669 కోట్లను గుంజారు. గృహ విద్యుత్ ఛార్జీల పెంపు, సర్దుబాటు కింద 4,300 కోట్ల భారం వేశారు. ఇలా 16,611 కోట్ల రూపాయలను ప్రజలపై ఛార్జీల భారాన్ని వేశారు. 2022-23లో 7,200 కోట్లు, 2023-24లో 10,015 కోట్లు భారం వేశారు. ఇలా 5 ఏళ్లలో 33,826 కోట్ల రూపాయల భారాన్ని వినియోగదారులపై మోపారు. పోలవరం ప్రాజెక్టు విధ్వంసంపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై జగన్ సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారు. పోలవరం ప్రస్తుత దుస్థితికి కర్త, కర్మ, క్రియ జగనేనని చంద్రబాబు విస్పష్టంగా ప్రకటించారు. అయినా దీనిపై జగన్ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని రుచి చూశాక జనానికి దూరంగా జగన్ పులివెందుల, బెంగళూరు ప్యాలెస్ల్లో గడుపుతున్నారు. వాస్తవానికి 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలవరంపై రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేస్తామని 2024 ఎన్నికల సమయంలో ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో చంద్రబాబు పోలవరంపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ జగన్ మోసపు మాటలను జనం ముందుంచారు. తనకు పోలవరం ప్రాజెక్టు అర్థం కాలేదన్న అప్పటి సాగునీటి మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తు చేశారు. దీనిపై రాంబాబు శనివారం స్పందించారు. పోలవరం ఇప్పట్లో పూర్తి కాదన్న తన వాదనను పునరుద్ఘాటించారు. అయితే ఇంత సున్నితమైన పోలవరం ప్రాజెక్టుపై జగన్ మౌనం దాల్చి ముఖం చాటేయడంపై రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రతిపక్ష నేత హోదా కోరుకుంటున్న జగన్ పోలవరం వంటి అతి ముఖ్యమైన అంశంపైన నోరు విప్పకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించి వైసీపీ కార్యాలయాలను ప్రజల అవసరాల కోసం కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని సూచించారు. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో శనివారం ప్రారంభమైన ఏఎస్ఎఫ్ జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడారు. పోలవరం నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కేంద్రం నుంచి చంద్రబాబు తగినన్ని నిధులు తీసుకువచ్చి పోలవరాన్ని పూర్తి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. ప్రజాభిమానాన్ని కోల్పోయిన జగన్ ప్రతిపక్ష హోదా కావాలని అడగటం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజు, జాతీయ ఉపాధ్యక్షుడు సంఘమిత్ర తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో దేశంలోని విద్యారంగ సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి చేపట్టవలసిన ఉద్యమ ప్రణాళికను రూపొందించనున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మెడికల్ హబ్ గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని, విద్య, వైద్యం, విద్యుత్ నిరంతరం ఉండటంతో పాటు ఫార్మా, ఐటీ, టూరిజం విద్యా సంస్థల నగరాన్ని ఆ స్థాయిలో నిలిపాయని తెలిపారు. కోవిడ్ సమయంలో మన దేశంలో వ్యాక్సిన్ తయారు చేసిన 4 కంపెనీల్లో 3 హైదరాబాద్ కు చెందినవేనని గుర్తు చేశారు. శనివారం వరంగల్, హన్మకొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించారు. తొలుత వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కును, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు పరిశీలించి హన్మకొండ కలెక్టరేట్లో వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్షించారు. అనంతరం హన్మకొండ హంటర్ రోడ్లో నిర్మించిన మెడికవర్ మల్టీనేషనల్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 1965లో ఇందిరాగాంధీ దూరదృష్టితో హైదరాబాద్ లో ఐడిపిఎల్ సంస్థను ఏర్పాటు చేశారని, ఈ సంస్థలో పరిశోధనలు చేసిన ఉద్యోగులు చూసి నేర్చుకున్న వారే పలు కంపెనీలు నెలకొల్పారని పేర్కొన్నారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ దేశంలో కంప్యూటరీకరణకు శ్రీకారం చుట్టారని, ఫలితంగానే తెలంగాణలో ఐటీ రంగం రాణించిందని, హైదరాబాద్ కు ఆదాయం పెరిగిందని అన్నారు. ఫార్మా సిటీలే కాకుండా తెలంగాణలో 10 నుంచి 12 వరకు ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. మిడిల్ ఈస్ట్ దేశాలు మనపై ఆధారపడుతున్నాయని, అక్కడి వారు వైద్యం కోసం హైదరాబాద్, చెన్నై నగరాలకు వస్తున్నారని చెప్పారు. వస్త్ర నగరిగా వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం వరంగల్ జిల్లా సాయంపేటలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను సీఎం పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. 22 కంపెనీలు గత ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న కేవలం 3 సంస్థలే పరిశ్రమలు ఏర్పాటు చేశాయని అధికారులు చెప్పడంతో కొత్తగా వచ్చే కంపెనీలకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. టెక్స్టైల్ పార్క్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఎకరానికి 1000 గజాల ఫ్లాట్ తో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పార్కులో వరద ముంపును నివారించేందుకు 10 ఎకరాల్లో పౌండ్ ను నిర్మించారు. అందులోని నీటిని పరిశ్రమలకు ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మెగా టెక్స్టైల్ పార్క్ నుంచి జైల్ స్థలంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆసుపత్రిని 24 అంతస్తులో నిర్మించడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఆసుపత్రా లేక అపార్ట్మెంటా అని మండిపడ్డారు. వరంగల్ నగరానికి 2050 వరకు ఉపయోగపడేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. హన్మకొండ కలెక్టరేట్లో వరంగల్ నగర అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పేదలకు నష్టం చేకూర్చేలా ఉందని, త్వరగా మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే వరంగల్ నగరానికి అండర్ డ్రైనేజ్ కి సంబంధించిన ప్రణాళికను త్వరగా రూపొందించాలన్నారు. రింగ్ రోడ్, ఇన్నర్ రోడ్ నిర్మాణానికి కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు చేయాలన్నారు. వరంగల్ నగరానికి ఎయిర్పోర్ట్ రానుందని, ఇందుకు కావాల్సిన భూసేకరణపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. తెలంగాణలో 37 నామినేట్ పదవులకు నియామకాలు చేపడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఈ నియామకాలపై ప్రభుత్వం జూలై మొదటి వారంలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. వాస్తవానికి లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ఎంపిక చేసిన సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం అనుమతితో వారి నియామకాలకు అంతా సిద్ధం చేశారు. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో కోడ్ అమల్లోకి వచ్చి ఆ నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ ఆగిపోయింది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 2 నేతల నియామకాల విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో పాటు 1-2 నేతలు తమకు కేటాయించిన పదవుల పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు ముగిసినాక ఉత్తర్వులు జారీ పెండింగ్ లో ఉండిపోయింది. ఇక శుక్రవారం అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీల భేటీ సందర్భంగా పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవుల నియామకంపై చర్చ జరిగినట్లు తెలిసింది. జాబితాలో మార్పులు, చేర్పులు చేస్తే అది మరింత వివాదాస్పదమయ్యే అవకాశం ఉంటుందని ఎన్నికల ముందు నిర్ణయించిన మేరకే నియామక ఉత్తర్వులు జారీ చేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో ఈ అంశాన్ని త్వరితగతిన తేల్చేసి వెనువెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధిష్టానం పెద్దలు సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు దీపాదాస్ మున్షి ఆయా నేతలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు.
ఏపీలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించేందుకు వీలుగా గత జగన్ సర్కార్ తీసుకువచ్చిన సిబిఏ విధానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ పరీక్ష కారణంగా విద్యార్థులు భయం, ఆందోళనకు గురవుతారని పేర్కొంది. సిబిఏ విధానంలో నిర్దిష్ట టైం టేబుల్ ప్రకటించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ప్రశ్నాపత్రంతో పరీక్ష నిర్వహించడం వంటికి బోర్డు పరీక్షను పోలి ఉన్నాయి అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్ణయం విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29, 30కి విరుద్ధమని పేర్కొంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సిబిఐ విధానం, దాని అమలు కోసం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయిన సుజాత ఇటీవల తీర్పు ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. ఏపీ సెట్ 2024 అడ్మిషన్లకు సంబంధించి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు, ప్రవేశాల కమిషనర్ డాక్టర్ బి నవ్య శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపును 1 నుంచి 7వ తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. జూలై 4 నుంచి 10 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. 8 నుంచి 12వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపికకు సమయం ఇచ్చారు. 13న విద్యార్థులు ఎంపిక చేసుకున్న ఆప్షన్లు మార్చుకోవచ్చని, 16న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తామని కన్వీనర్ తెలిపారు. సెల్ఫ్ జాయినింగ్, కళాశాలలో రిపోర్టింగ్ చేయడానికి 17 నుంచి 22 వరకు అవకాశం కల్పించారు. 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని నవ్య వివరించారు. అయితే ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులపై స్పష్టత రాలేదు. గత ఏడాది 3 ఏళ్ల కాలానికి ఉన్నత విద్యా కమిషన్ ఫీజులు ఖరారు చేసింది. వాటిపై కొన్ని కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించారు. ఇది వివాదంగా మారడంతో న్యాయస్థానం సూచన మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి అందరికీ 10% పెంపుతో ఫీజులు నిర్ణయించారు. అయితే అది తాత్కాలికమేనని, కమిషన్ కొత్త ఫీజులు ఖరారు చేయాలని కోర్టు సూచించింది. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ వ్యవహారంపై అడ్వకేట్ జనరల్తో మాట్లాడాలని అధికారులకు మంత్రి లోకేష్ తాజాగా సూచించారు. అలాగే 2024-25 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ సీట్లు దాదాపు 2 లక్షలకు చేరే అవకాశం కనిపిస్తుంది. సీట్లపై ఏఐసిటిఈలో పరిమితులు తొలగించడంతో కాలేజీలన్నీ సీట్లు పెంచుకున్నాయి. బీఫార్మసీ అడ్మిషన్లకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల కానుంది. ధరణి పెండింగ్ దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ధరణిపై ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను సమీక్షించారు. ఈ నెల 14న కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ను ప్రస్తావిస్తూ అప్పటి నుంచి శుక్రవారం వరకు పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత 14 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 24,778 దరఖాస్తులను పరీక్షించగా 2,34,626 దరఖాస్తులను పెండింగ్ లో ఉన్నట్లు తేలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో పిడుగుపడి పవర్ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. తొలుత ఆయనకు 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోగా ఆ గడువు ముగిసింది. దాంతో ఆయన్ను ప్రత్యేక జడ్జి సునేనా శర్మ ముందు హాజరుపరిచారు. విచారణ, న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఆయన్ను మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. 14 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ రావుస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. జూలై 12 వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. దానితో ఆయన్ను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో 3వసారి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన జనతాదళ్ పార్టీ తన డిమాండ్లు సాధించుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా తమ రాష్ట్రం బీహార్కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పునరుద్ఘాటిస్తూ కేంద్రాన్ని తాజాగా డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం పార్టీ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది. పేపర్ లీక్ కేసుల్లో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే పరీక్షా పేపర్ల లీకేజీలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పటిష్ట చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించి విశ్వ విజేతగా మారింది. ఎట్టకేలకు భారత్ క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. భారత్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయ తీరాలకు చేర్చారు. భారత్ జట్టు పోరాటం చేసి విజయ కిరీటాన్ని సంపాదించడంలో సంబరాలు మొదలయ్యాయి. బార్బోడోస్ గడ్డపై రోహిత్ సేనా జెండా పాతింది. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ లో భారత్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. చివరి ఓవర్, చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో 140 కోట్ల మంది భారతీయులు కలలుగన్న దాన్ని టీమిండియా సాధించింది. 2007లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ జట్ ఛాంపియన్ గా నిలిచింది. ఈసారి 2023లో విరిగిన హృదయాలు మళ్లీ ఒక్కటయ్యాయి. కావాల్సిన తేజస్సును ప్రదర్శించారు. భారతదేశం ప్రపంచ ఛాంపియన్ గా మారిన వెంటనే భారతదేశంలోని ఆకాశం బాణసంచాతో రంగురంగులమై ఉంది. 6 కొట్టాడు. దీంతో పాటు రబాడా బౌలింగ్ లో కూడా సిక్సర్ బాదాడు. 7వ ఓవర్ నుంచి 15వ ఓవర్ల మధ్య భారత్ 72 పరుగులు చేసి అక్షర్ వికెట్ కోల్పోయింది.
శివం దూబే 17 బంతుల్లో 27 పరుగులు చేశాడు. చివరి 5 ఓవర్లలో కోహ్లీ 2 సిక్సర్లు బాదాడు. చివరి 5 ఓవర్లలో భారత్ 58 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లో అన్రిచ్ నోర్జెల్, రబాడా రెండేసి వికెట్లు తీయగా షమ్సీ ఎన్స్లో తలో వికెట్ తీశారు. టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో పెద్దగా రాణించని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైనల్లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తనకు చివరి టీ20 అని కోహ్లీ తెలిపాడు.